గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మనం క్యాబేజీ 65 ఎలా చేయాలో చూద్దాం. దానికి నేను 1/2 కిలో దాకా క్యాబేజీని తీసుకొని ఇలా తురుము పెట్టుకున్నాను. దానికి కావాల్సింది 1 కప్పు దాకా శనగపిండి, 1/2 కప్పు దాకా కార్న్ఫ్లోర్, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు వరిపిండి, 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత ఉప్పు, 1 స్పూన్ వరకు కారం తీసుకొని మనం పెట్టుకోవాలి. ఇలా ఒక గిన్నెలోకి తీసుకొని ఇప్పుడు మనం ముందుగా పక్కన పెట్టుకున్న శనగపిండి, ఈ కార్న్ఫ్లోర్ అన్నీ కూడా ఇలా వేసుకొని, అలాగే అనుకున్నట్టుగా 1 టేబుల్ స్పూన్ వరకు వరిపిండి వేసుకొని శుభ్రంగా కలుపుకోవాలి. క్యాబేజీ తురుములో వేసుకున్న కార్న్ఫ్లోరు, శనగపిండి, వరిపిండి మొత్తం కలిపేసుకున్న తర్వాత అందులోకి 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు, రుచికి సరిపడా ఉప్పు, నాకైతే 1.5 స్పూన్ దాకా నియర్గా పట్టింది. అందే తర్వాత కారం, అది మీకు సరిపడా కారం మీరు వేసుకోవాలి. నేనైతే 2 స్పూన్ల వరకు కారం వేసుకున్నాను. కారం వేసుకొని శుభ్రంగా కలుపుకోవాలి. మొత్తం అంతటికి కూడా ఇవన్నీ కూడా కలిపేటట్టు శుభ్రంగా కింద మీద కలుపుకుంటూ ఇలా వచ్చే వరకు కలుపుకోవాలి. చూసారా, నేను అసలు వాటర్ అనేది వేయలేదు, కానీ ఇలా వాటరీగా వచ్చింది చూసారా. సో ముందుగా ఎప్పుడు కూడా వాటర్ వేయకండి. మొత్తం అంతా కలిపిన తర్వాత అప్పుడు ఏదైనా మీకు రిక్వైర్ అయితే అప్పుడు అందులో వాటర్ వేసుకొని కలుపుకోండి. ఇది ఇలా కొంచెం సేపు పక్కన పెట్టుకోండి. ఇలా పక్కన పెట్టుకున్నాక ఆ టైంలో మనం ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత మనం ప్యాన్లో కొంచెం నూనె వేసుకొని, అంటే అది వేపడానికి సరిపడా నూనె వేసుకొని మనం మరిగించుకోవాలి. ఇలా ఆయిల్లో వేయించిన తర్వాత మనకి నచ్చితే పచ్చిమిరపకాయలు, కరివేపాకు, పల్లీలు కూడా అదే నూనెలో వేయించుకొని మనం అందులో జల్లుకొని ఒకసారి కింద మీద ఇలా అనుకొని పక్కన పెట్టుకొని